అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనము నారాయణపేట జిల్లా మక్తాల్ మండలం అనగొండ గ్రామంలో అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ వారి ఆ షెడ్ని చూడడానికైతే రావడం జరిగింది. ఇంకా పంట పొలాల్లో మంచం చాలా చక్కగా ఈ కనిపించేటువంటి వాటి అయితే అన్నీ కూడా వాళ్ళ తాలకు సంబంధించి చెప్పారు. ఈరోజు మనం పశువుల భాగంలో చూసినట్లయితే 2 జతలను చూసేశారు మీరు. మొత్తం కూడా మనకి ఈ యొక్క సుమారుగా కేటగిరీ పందెం ఆడేటువంటి పశువులు కూడా అంత సైజులో ఏమాత్రం ఉండవు. మనకు ఆ విధంగా కనిపించే విధంగా వీళ్ళు ఏకంగా 3 టన్నుల 20-30 క్వింటాలతో ఆ యొక్క బరువుతో ఆడుతుంటారు. వీళ్ళు 2-3 బండ్లకు వేసేటువంటి పశువులు ఇవి. మంచిగా కూడా చూస్తారు. సుమారుగా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 2-3 మొత్తానికి 4-5 సంవత్సరాల దాకా వీళ్ళు ఇంటి దగ్గరే వీళ్ళు ఈ యొక్క ఆలన పాలన మొత్తం కూడా చూసుకునేటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, చక్రవర్తి గౌడ్ గారు వారి సారథ్యంలో ఇక్కడ ఈ ఏరియాలో మరి ఈ యొక్క అంతర్రాష్ట్ర స్థాయిలో వీళ్ళు ఈ యొక్క పందాలకైతేనే సేద్యాలకైతే ఆడుతూ ఉంటారు. దీని గురించి చూసుకున్నట్లయితే మనకు ఈడ కాదు ఆడ కాదు ఏకంగా గుంటూరు అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, అనంతపురం అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి చుట్టుపక్కల ఏరియాలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎద్దును విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. దీనిపైన వీళ్ళకి ఉన్నటువంటి చక్రవర్తి గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి వీటిపైన చాలా మన సురేష్ అన్న గారికి చాలా ప్రీతి. చాలా మటుకు ఈ పశువునైతే ఈ ఎద్దును అడగడానికి, ఈ నందిని అడగడానికి చాలామంది వచ్చారు. ఇంకా ఈ ఎద్దును చూస్తుంటే చాలా నేతగా కనిపిస్తుంది. సైజ్ భాగంలో కూడా చూసుకోవచ్చు. సైజు 62 ఆ మాత్రం ఉంటుంది. ఇంకా అట్లా దీంతో పాటు దీని జతలో ఉండేది కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి ఏ విధంగా ఉండదు అనేది. చూసుకోవచ్చు వీళ్ళ ఆలన పాలన అంటే రైతువారి ఉన్నటువంటి వీటికి కూడా పోషకం అనేది ఏమాత్రము ఎంతవరకు అనేది మనం చూసుకోవచ్చు. మరి ఈ ఏరియాలో ఇలాంటి జతలు ఎన్ని ఉన్నాయి, మరి ఈ జత ఎందుకోసం వేస్తున్నారు, మరి వీటిపైన ప్రేమ కొద్ది ఏంటి అనేది మనము వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఈ 2 కూడా ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి? ఇది మీ దగ్గర 5 ఇయర్స్, 5 సంవత్సరాల దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. మరి దీని గురించి మీ దగ్గర ఉంది. సంవత్సరం నుంచి కూడా సంవత్సరంన్నర ఉండొచ్చు మీ దగ్గర. వీటితో సేద్యం పనులు కూడా చేస్తున్నారా? సేద్యం పనులు. ఓకే. ఈ జత పాటు ఇంకో జత కూడా ఉంది, అది కూడా 2 కూడా సేద్యం పనులేనా? ఓకే. మరి దీని విషయంలోకి వచ్చినట్లయితే మరి ఎద్దు గురించి ఏమని చెప్తారా?
ఎద్దు గురించి చాలా మంది అడుగుతున్నారు అన్న బండ కోసం. మాకేమాత్రం ఇష్టం లేక అసలు రేటు కూడా చెప్తలేము. వాళ్ళు వాళ్ళ తృప్తితో వాళ్ళ సంతోషంతో 8 lakhs వరకు అడిగారు. 8 లక్షలు. 8 లక్షలు అయినా మేము ఏ మాత్రం అసలు ఏదలుచుకోలే. ఇంకా ఏమన్నా ఉంటే కూడా చెప్పమన్నారు. కాకపోతే మాకు అమ్మే ఉద్దేశం లేక ఏం చెప్పాలి. ఓకే, మంచిగా అయితే ఉంది కదా. మరి మీరు డబ్బులు చేసుకోవచ్చు. మరి ఆ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇవ్వచ్చు కదా, ఏమంటారు? డబ్బు ఏమన్నా డబ్బు ఇలా వస్తుంది పోతుంది. కాకపోతే ఏంటంటే మాకు వీటి వల్ల మా ఊరు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ వెళ్ళకపోయిండే. కేవలం దీనివల్ల మా ఊరి పేరు బాగుంటుంది. అంటే ఏం చేస్తుంటారు? పందాలు ఆడుతుంటారా? ఏ పందాలు ఆడుతుంటారు? గిరక పందాలు. గిరక పందాలు. బండి 3 బండ్లు, ఒక్క బండి 2 బండ్లు 3 బండ్లు. అంటే ఎన్ని నిమిషాలు పెడతారు టైం? కొన్ని జోలు 10 నిమిషాలు, కొన్ని జోలు 5 నిమిషాలు, 4 నిమిషాలు ఆడుతుంటారు. ఓకే ఓకే. మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఇందాక పందాలు ఆడిందా మంచిగా? ఆడిందన్న. ఎన్ని పందాలు ఆడింది ఇప్పటిదాకా? ఈ ఇయర్లో వచ్చేసి దగ్గర 10 ఆడితే మొత్తం ఫస్ట్ పందెం ఒకటే సెకండ్ ప్లేస్. మిగతా అన్ని పందాలలో ఫస్ట్ ప్లేస్ ఆడింది. ఓకే రైట్. ఎక్కడ ఇది లొకేషన్? లొకేషన్ అనుగొండ గ్రామం, ముక్తల్ మండలం, నారాయణపేట జిల్లా. ఓకే. ఈ పశువుల గురించి వీటి జోలికి వచ్చినట్లయితే ఏ విధంగా ఉంటాయండి మనుషుల దగ్గర? మనుషుల దగ్గర ఎవరి దగ్గర ఏం ప్రవర్తించవు. నీట్గా మనతో ఎట్లా క్లోజ్ ఉంటాయి. పొడుచుకోం ఇట్లా ఏం లేదు. కాకపోతే ఓన్లీ తలకే ఒకటి ఉంటుంది, అంతకు మించి ఏం చేయను. అవునా? అది ఒడిస్తే మనం తట్టుకోలేము. అవునవునవును. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి చెప్పినట్లయితే అల్లరి ఎక్కువ చేస్తుంటుందా? ఉండండి. మొత్తం అంతా తవ్వడమేనా దీన్ని ఆది? అంటే బయట కట్టేసి అయితేనే లోపల కట్టేసి ఏమందా? బయట కట్టేస్తుంది మెత్తగా మంది ఉంటే. 2 పనులు చేస్తుంది. ఏమైనా పేరు నామకరణం చేసుకున్నారు వీటికి? అర్జున, భీముడు. అర్జునుడు, భీముడు 5 years వీళ్ళకి ఎక్స్పీరియన్స్. దీనిపైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే మామూలు కాదు, ఆశమాషి కాదు, ఎద్దుని ఒకరు కాదు, ఇద్దరు కాదు. అందుకోసం వాళ్ళ కోసము 2025 22వ తారీఖు 7వ నెలలో ఈ వీడియో మీకు పరిచయం చేస్తున్నాను. అందుకొరకే ఏ విధంగా ఇప్పుడు ఈ అర్జునుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉండడు అప్డేట్ ఇవ్వండి అంటే మేము వీడియో చేయడానికి ముందుకు వచ్చాము. మరి ఇంకా చూశారు కదా ఇవి ఎలా ఉందో వీడియో అని. ఖచ్చితంగా మరొక వీడియోలో చూద్దాం. మరి వాళ్ళు పూర్తి వివరాలు వివరించారు. ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా మాట్లాడేసుకోండి. ఇంక వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే లేదన్నారు. థ్యాంక్ యూ. ఇంకా